హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఈ రోజు వీడియోలో ఆర్ఆర్బీకి సంబంధించినటువంటి స్టడీ మెటీరియల్ మీకోసం తీసుకురావడం జరుగుతుంది. ఈ స్టడీ మెటీరియల్ వచ్చేసి ఆర్ఆర్బీకి సంబంధించి సిలబస్ ను ఉద్దేశించి పూర్తిగా టాపిక్ వైజ్ సిలబస్ లో మెన్షన్ చేసినటువంటి టాపిక్ వైజ్ ఈ మెటీరియల్ ఉండబోతుందని చెప్పొచ్చు. సో ఈ మెటీరియల్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఒక్కసారి మీరు ఇది చదివితే చాలు ఖచ్చితంగా మీకు గుర్తుండిపోతుంది. ఆ విధంగా మీకు హ్యాండ్ రైటింగ్ తో మెటీరియల్ ను మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఒకవేళ ఈ మెటీరియల్ మీరు పొందాలనుకుంటే కేవలం 15 రూపీస్ తో మీ సొంతం చేసుకోవచ్చు. అది వచ్చేసి మన ఇన్స్టాగ్రామ్ ఐడికి వచ్చేసి ఈ మెటీరియల్ కావాలని మీరు నాకు మెసేజ్ చేసినట్లయితే నేను మీకు ఒక స్కానర్ పంపిస్తాను. ఆ స్కానర్ కి కేవలం 15 రూపీస్ మీరు పంపిస్తే చాలు ఈ మెటీరియల్ మీ సొంతం అవుతుందని చెప్పొచ్చు. ఇప్పుడు ఆ మెటీరియల్ ఏంటి, దాని తాలూకు పూర్తి స్థాయి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం క్లియర్ గా చర్చించుకుందాం. మరి ఇంకా లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇది వచ్చేసి హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ. ఆర్ఆర్బీ ఫార్మసిస్ట్ లో భాగంగా సిలబస్ లో మొట్టమొదటి టాపిక్ వచ్చేసి హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ అని చెప్పొచ్చు. అండ్ దీనికి సంబంధించి పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఇక్కడ క్లియర్ గా పొందుపరచడం జరుగుతుంది. అది వచ్చేసి ఫస్ట్ మీకు అనాటమీ అండ్ ఫిజియాలజీలో భాగంగా ఇంట్రొడక్షన్ టు హ్యూమన్ బాడీ, ఆ తర్వాత సెల్యులార్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజర్స్, టిష్యూ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. ఇందులో భాగంగా మీరు చూసుకున్నట్లయితే మొదటగా ఇంట్రొడక్షన్ టు హ్యూమన్ బాడీ అని ఇవ్వడం జరుగుతుంది. హ్యూమన్ బాడీలో 2 టైప్స్ ఉంటాయని చెప్పొచ్చు. ఇందులో మెయిన్ ప్రిన్సిపల్స్ వచ్చేసి అనాటమీ అండ్ ఫిజియాలజీలో చెక్ చేసుకోవచ్చు. ముఖ్యంగా అనాటమీ అంటే అందరికీ తెలిసిందే కదా, స్టడీ ఆఫ్ స్ట్రక్చర్ ఆఫ్ డిఫరెంట్ ఆర్గాన్స్. అలాగే ఫిజియాలజీ చూసుకున్నట్లయితే స్టడీ ఆఫ్ ఫంక్షన్స్ ఆఫ్ డిఫరెంట్ ఆర్గాన్స్ ఆఫ్ హ్యూమన్ బాడీ అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. ఆ తర్వాత లెవెల్స్ ఆఫ్ స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇప్పుడు మనం గమనించినట్లయితే ఫస్ట్ మీకు కెమికల్ లెవెల్ ఉంటుంది, ఆ తర్వాత సెల్యులార్ లెవెల్, ఆ తర్వాత టిష్యూ లెవెల్, ఆ తర్వాత ఆర్గాన్ లెవెల్, అండ్ ఇది కన్వర్టెడ్ ఇంటూ సిస్టమ్ లెవెల్, ఆ తర్వాత ఆర్గానిజం లెవెల్, అండ్ ఫైనల్లీ కంప్లీట్ బాడీ అనేది ఫామ్ అవుతుందని చెప్పొచ్చు. ఇందులో ఈచ్ అండ్ ఎవ్రీ పొజిషన్స్ గురించి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అంటే కెమికల్ లెవెల్లో ఏం జరుగుతుంది, సెల్యులార్ లెవెల్లో ఏం జరుగుతుందని క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో కెమికల్ లెవెల్లో ఇప్పుడు మనం గమనించినట్లయితే 2 or more atoms జాయిన్స్ టుగెదర్ అండ్ ఫార్మ్ ఎ మాలిక్యూల్ అని చెప్పడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ కి వచ్చేసి ఆక్సిజన్, నైట్రోజన్ అని చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత మీరు చూసుకున్నట్లయితే సెల్యులార్ లెవెల్లో భాగంగా స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ లెవెల్స్ ఆఫ్ బాడీ అని చెప్పడం జరుగుతుంది. సో ఇది పూర్తిగా డిపెండ్స్ ఆన్ సెల్స్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే టిష్యూ లెవెల్ చూసుకున్నట్లయితే గ్రూప్ ఆఫ్ సెల్స్ కంబైన్ టుగెదర్ టు ఫార్మ్ టిష్యూస్ అని చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత ఆర్గాన్ లెవెల్స్ చూసుకున్నట్లయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టిష్యూస్ కంబైన్ టుగెదర్ టు ఫార్మ్ ఏ ఆర్గాన్స్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ సిస్టమ్ లెవెల్స్ చూసుకున్నట్లయితే ఏ గ్రూప్ ఆఫ్ ఆర్గాన్ కంబైన్ టుగెదర్ టు ఫార్మ్ ఏ సిస్టమ్, అంటే బాడీ సిస్టమ్ అని చెప్పచ్చు. అది డైజెస్టివ్ సిస్టమ్ కావచ్చు, రెస్పిరేటరీ సిస్టమ్ కావచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆర్గానిజం లెవెల్, దిస్ ఇస్ ద హైయెస్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. అండ్ కంప్లీట్ బాడీ మేడప్ విత్ కంబైన్డ్ ఆఫ్ ఆల్ సిస్టమ్స్ లైక్ హ్యూమన్ బాడీ అని చెప్పడం జరుగుతుంది. అండ్ ఫైనల్లీ బాడీ సిస్టమ్ చూసుకున్నట్లయితే ఇందులో ఈ బాడీ సిస్టమ్ లో 11 టైప్స్ ఆఫ్ బాడీ సిస్టమ్స్ మనము గమనించవచ్చు. నర్వస్ సిస్టమ్, ఎక్సోక్రైన్ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్, కార్డియోవస్కులర్ సిస్టమ్, డైజెస్టివ్ సిస్టమ్, యూరినరీ సిస్టమ్, రిప్రొడక్టివ్ సిస్టమ్, మస్కులర్ సిస్టమ్, స్కెలిటల్ సిస్టమ్, ఇమ్యూన్ సిస్టమ్, అండ్ ఫైనల్లీ ఎండోక్రైన్ సిస్టమ్. ఈ విధంగా ఒక్కొక్క దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్, దానికి కావాల్సిన ఎగ్జాంపుల్స్ కూడా ఇక్కడ మీకు క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. వన్ టైం మీరు చదివితే చాలు ఖచ్చితంగా మీకు గుర్తుండిపోయే విధంగా ఈ మెటీరియల్ మీకోసం తయారు చేయబడిందని చెప్పొచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే బేసిక్స్ లైఫ్ ప్రాసెస్ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా మనం గమనించినట్లయితే ఫస్ట్ మెటబాలిజం అని చెప్పొచ్చు. సో మెటబాలిజం డివైడెడ్ ఇంటూ 2 టైప్స్, కెటబాలిజం అండ్ అనబాలిజం అని చెప్పొచ్చు. నెక్స్ట్ రెస్పాన్సివ్నెస్, నెక్స్ట్ మూవ్మెంట్, గ్రోత్, డిఫరెన్షియేషన్, రిప్రొడక్షన్, అండ్ ఫైనలీ రెస్పిరేషన్. సో దానికి సంబంధించిన పూర్తి స్థాయి ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది విత్ ఎగ్జాంపుల్స్ తో సహా. సో జస్ట్ మీరు వన్ టైం చదివితే చాలు ఖచ్చితంగా మీకు ఇది గుర్తుండిపోతుంది. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే హోమియోస్టాసిస్, హోమియో మీన్స్ కాన్స్టెంట్ అని, స్టాసిస్ మీన్స్ స్టేట్ అని చెప్పడం జరుగుతుంది. అండ్ ఇందులో మీరు గమనించినట్లయితే టోటల్ బాడీలో ఇంటర్నల్ బాడీ ఎన్విరాన్మెంట్ ఏ విధంగా ఉంటుంది, ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ ఏ విధంగా ఉంటుంది అని తెలపడం కోసమే ఈ ప్రాసెస్ అని చెప్పొచ్చు. సో బాడీ టెంపరేచర్ 37 degrees ఉంటుంది, ఇది ఖచ్చితంగా కాన్స్టెంట్ అని చెప్పొచ్చు. ఇందులో భాగంగా అది ఏ విధంగా ఉంటుంది, దాని తాలూకు పూర్తి స్థాయి ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా మీకు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. ఆ తర్వాత పాజిటివ్ ఫీడ్బ్యాక్ సిస్టమ్, అట్ ద సేమ్ టైం నెగటివ్ ఫీడ్బ్యాక్ సిస్టమ్, క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా మీకు ఇక్కడ పొందుపరచడం జరిగింది. సో ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా ఈ నోట్స్ ఉంటుంది. ఈ విధంగా మీరు చూసుకున్నట్లయితే ఈ స్టడీ మెటీరియల్ మొత్తం కూడా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత మీరు గమనించినట్లయితే సెల్ స్ట్రక్చర్ అండ్ వాటిలో ఉన్నటువంటి డిఫరెంట్ పార్ట్స్ కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ గురించి మీకు క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ తో సహా మీకు ఇక్కడ దొరుకుతుంది. అలాగే ప్లాస్మా మెంబ్రెయిన్, ఇలా
ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ మీకు ఇక్కడ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఈ మెటీరియల్ మీరు సొంతం చేసుకోవాలనుకుంటే కేవలం 15 రూపాయలతోనే మీరు సొంతం చేసుకోవచ్చు. సో ఒక అనాటమీ అండ్ ఫిజియాలజీనే కాకుండా దాదాపు ఆర్ఆర్బిలో 37 టాపిక్స్ ఉన్నాయి. అంటే 37 టాపిక్స్ ఇన్ ద సెన్స్ అవి 37 సబ్జెక్ట్స్ అని చెప్పొచ్చు ఫ్రాంక్ గా చెప్పాలంటే. సో అంత లెంతీ సిలబస్. సో అదంతా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం కుదరదు కాబట్టి సో ఫస్ట్ మీ ముందుకు నేను హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ తీసుకొచ్చాను. ఇది ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది. ఒకవేళ దీనికి సంబంధించినటువంటి స్టడీ మెటీరియల్ మీ దగ్గర ఉంటే నో ప్రాబ్లం. ఒకవేళ లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మన ఇన్స్టాగ్రామ్ ఐడి రాధాకృష్ణ 1481కి వచ్చేసి ఈ స్టడీ మెటీరియల్ మీరు కావాలని అడిగినట్లయితే కేవలం 15 రూపీస్ ఛార్జ్ చేసి అంటే 15 రూపాయలతోనే మీకు ఈ మెటీరియల్ నేను మీకు ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇన్స్టాగ్రామ్ ఐడికి వచ్చేయండి. చూసారా ఫ్రెండ్స్, ఒక్క ఈ ఫస్ట్ టాపికే కాకుండా ఫస్ట్ టాపిక్ నుంచి 37th టాపిక్ వరకు మన దగ్గర ఈ విధంగానే స్టడీ మెటీరియల్ ఉంది. ఇది మోడల్ పేపర్స్ కాదు, అట్ ద సేమ్ టైం మల్టిపుల్ క్వశ్చన్స్ కి ఎక్స్ప్లెనేషన్ కాదు, ఓన్లీ స్టడీ మెటీరియల్ అని చెప్పొచ్చు. అంటే ఈచ్ అండ్ ఎవరీ పాయింట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా సబ్జెక్ట్ ఉంటుంది ఇందులో. జస్ట్ ఈ సబ్జెక్ట్ మీరు అర్థం చేసుకుంటే చాలు, వాళ్ళు ఎలా క్వశ్చన్ ఇచ్చినా మనం రాయడానికి సిద్ధంగా ఉండాలి. ఆ ఉద్దేశంతోనే మీ ముందుకు ఈ స్టడీ మెటీరియల్ తీసుకురావడం జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి వచ్చి ఈ మెటీరియల్ మీరు పొందొచ్చు. ఓన్లీ అనాటమీ అండ్ ఫిజియాలజీకి సంబంధించే దాదాపు 150 పేజెస్ ఉన్నాయి. దీనికోసం మీకు ఎక్కువ టైం కూడా పట్టదు. జస్ట్ వన్ టైం చదివితే చాలు, ఖచ్చితంగా మీకు గుర్తుండిపోతుంది. ఆ విధంగా మీకు స్ట్రక్చర్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ అండ్ వాటి తాలూకు అంటే ఇంపార్టెంట్ పార్ట్స్ తాలూకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇక్కడ క్లియర్ గా మీకు పొందుపరచడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కి వచ్చేయగలరు. చూసారా ఫ్రెండ్స్, ఒక్క ఈ టాపికే కాకుండా మన దగ్గర మొత్తం 37 టాపిక్స్ సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ అంతా ఉంది. సో మీ దగ్గర ఉన్న టాపిక్స్ ఉంచుకొని మిగిలిన టాపిక్స్ ఏది కావాలో నాకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా తెలిపినట్లయితే ఖచ్చితంగా నేను మీకు పంపిస్తాను. సో ఒక్కో టాపిక్ కి 15 రూపీస్ ఉంటుంది. సో అన్ని కొనమని నేను మీకు చెప్పను, అంటే 37 కొనమని చెప్పను. మీ దగ్గర ఉన్న టాపిక్స్ వదిలేసి లేని టాపిక్స్ కోసమే మీరు మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కి వచ్చేయండి. చూసారు ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయడం మాత్రం మర్చిపోదు. ఖచ్చితంగా ఎగ్జామ్ కు ముందు మీకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను. అట్లే మీ ఫ్రెండ్స్, ముఖ్యంగా ఫార్మా ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చూసారా ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.